26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి అయినటువంటి ఈ తహూర్ హుస్సేన్ రానా అనేవాడు అంతకుముందు పాకిస్తాన్ సైనిక వైద్య దళంలో పనిచేసేవాడంట. ఆ తర్వాత లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి చేతులు కలిపి వాళ్ళకి సహాయంగా చేశాడు. వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు కూడా ఈ సైనిక దుస్తులే ధరించేవాడంట. అంటే ఈ యొక్క సైన్యం ఏదైతే ఉందో పాకిస్తాన్ సైన్యము ఎలాంటి ఉగ్రవాదులు తయారు చేస్తుందో మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈ లష్కరే తోయిబాతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ అవసరమైనప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో ఆ వైద్య బృందంలో చేరి వాళ్ళకి సేవలు అందించేవాడంట. ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ తహూర్ రానాకి దావుద్ ఇబ్రహీం కి కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొదటి రోజు విచారించినప్పుడు అయితే సహకరించలేదు, కానీ మనోళ్ళందరూ కూడా మనోడిని తాట తీసేస్తుంటే ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం కాబట్టి నాకు గుర్తులేదు అన్నాడు మొదటి రోజు. తర్వాత ఏమో వాళ్ళ ట్రీట్మెంట్ తో విచారిస్తే ఇప్పుడు దావుద్ ఇబ్రహీం తో ఉన్నటువంటి ఆ యొక్క లింకులు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి, అవి ఇంకా మీడియా ముందు అయితే చెప్పలేదు. ఈ దావుద్ ఇబ్రహీం తో ఇంకా ఇతనుకున్న సంబంధాలు ఏంటి, ఇంకెవరెవరితో ఉన్నాయి అంటే ఈ డేవిడ్ కాల్మన్ హెడ్లీతో కాకుండా ఇంకా ఎవరెవరితో ఉన్నాయి. ఇప్పుడు అందులో ముఖ్య సూత్రధారులు అయినటువంటి నలుగురిని అయితే పట్టుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు దావుద్ ఇబ్రహీం గురించి కూడా ఉంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీం విషయంలో పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా ముఖ్యం. ఇప్పుడే ఈ రోజే ఒక విషయం ఏంటంటే బెల్జియం లో దొరికినటువంటి చోక్సీ ఎవడైతే ఉన్నాడో ఈ నేషనల్ పంజాబ్ బ్యాంక్ ని మోసం చేసినటువంటి చోక్సీ 13,500 కోట్ల రూపాయలు మోసం చేసి పారిపోయాడు కదా. పోలీసులు అయితే శనివారం రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే భారత్ కి అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారత ఏజెంట్లే ఈ చోక్సీని పట్టుకోవడానికి కూడా నిఘా పెట్టి బెల్జియం పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేశారు. కాబట్టి మొత్తానికి ఇరు వర్గాలు కలిసి చోక్సీని కూడా పట్టుకున్నారు. ఇలా ఒక్కొక్కడైతే బయటకు వస్తాడు ఇప్పుడు.